మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. అందరూ నార్మల్ గా వినుంటారు, బట్ స్టిల్ ఎంత విన్నా కూడా స్టిల్ ఈ కాలంలో ఇంత టెక్నాలజీ వచ్చినా సరే ప్రెగ్నెంట్ ఉమెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చేసే మిస్టేక్స్ ఏంటి మ్యామ్? అసలు వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ టాపిక్ నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా చాలా మందికి ఐ మీన్ లైక్ వాళ్ళ కెరియర్ కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాలని చెప్పి 35-40 వరకు కూడా ఆల్మోస్ట్ 35 దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. సో అది కూడా మంచిది కాదు. అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇట్ సెల్ఫ్ సర్టన్ ఏజ్లో అంటే ఆఫ్టర్ 30 years ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ రిలీజింగ్ కెపాసిటీ అనేది ఒక ఉమెన్లో తగ్గిపోతూ వస్తుంది. సో 35 వచ్చేసరికి చాలా తగ్గుతుంది. సో ఇంకా 40కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ ఉమెన్ లాగా అయిపోతారు. సో వాళ్ళకి అసలు ఎగ్స్ రిలీజ్ అవ్వడం అనేది ఎగ్స్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో చాలా మంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేది ఏజ్ కూడా డిసైడ్ చేసుకోవాలి. అంటే ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. అంటే యాజ్ సూన్ యాజ్ దే గెట్ మ్యారీ. ఇప్పుడు ఆల్రెడీ లేట్ మ్యారేజెస్ ఉంటున్నాయి, దాంట్లో మళ్ళీ చాలా లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, చాలా మంది కెరియర్ అని చెప్పి ఆ విధంగా డిలే చేస్తున్నారు. నిజంగా మీకు అలాంటి కెరియర్ ప్లాన్స్ ఉంటే ఇంకా తప్పదు, అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి అనుకుంటే మీరు ఇంకా ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళచ్చు, ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్కి వెళ్ళడము, అవన్నీ ఫర్టిలిటీ స్పెషలిస్టులు చూసుకుంటారు. సో ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. అండ్ ప్రెగ్నెన్సీ ఒకసారి ప్లాన్ చేసుకునే ముందు ఓవర్ వెయిట్ ఉన్నారా? ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ నుంచి మీరు తగ్గడం మంచిది. సో నార్మల్ వెయిట్కి రావడం అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ డయాబెటీస్ ఏమన్నా ఉందా, అండ్ వేరియస్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం మంచిది. సో దాన్ని ప్రీనేటల్ కేర్ అని అంటారు. సో ప్రీనేటల్గా డయాగ్నోస్టిక్ టెస్ట్ కొన్ని ఉంటాయి. అంటే ఏమేమి ఉన్నాయి, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని మీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీ ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా వెళ్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెగ్నెన్సీ ముందు మీరు ఆల్వేస్ గైనకాలజిస్ట్ అంటే ఆబ్స్టెట్రిషియన్ చెప్పిన సప్లిమెంట్స్ తీసుకోవాలి. చాలా మంది ఆ సప్లిమెంట్స్ తీసుకోరు. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అవన్నీ తీసుకోవడం వల్ల, మల్టీవిటమిన్ కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. అంటే వెన్ను పూస అనేది సరిగా డెవలప్ అవ్వకుండా వస్తుంది. సో అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రయర్ టు ద ప్రెగ్నెన్సీ 3 months తీసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు కొంతమందికి చాలా మంది ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళు ఇది తిను మంచిది, అది తినకు మంచిది కాదు. లైక్ ఎగ్జాంపుల్ మనకు కుంకుమ పువ్వే ఉంది, పిల్లలు బాగా వైట్ గా రావడానికి కుంకుమ పువ్వు ఫుల్ గా తీసుకోవాలని. ఇది నిజమైన మేడం లేకపోతే అది మిత్? లేదు, అది కంప్లీట్ గా మిత్. యాక్చువల్గా కుంకుమ పువ్వు తినడం వల్ల ఏదో ఫెయిర్ గా బేబీస్ పుడతారనేది అది కంప్లీట్ మిత్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ కలర్ కాంప్లెక్షన్ ఎలా ఉంది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఆ విధంగానే పిల్లల్లో అనేది కాంప్లెక్షన్ అనేది వస్తుంది. సో కుంకుమ పువ్వు తినడం వల్లనో లేకపోతే వేరే ఏదో చేయడం వల్లనో అలా ఫెయిర్గా పిల్లలు పుట్టారు. దట్ ఈస్ ఆల్ జీన్స్. సో జీన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ మీరు ఇందాక అన్నారు కదా, అంటే ఆహారపు అలవాట్లు అది తినకూడదు ఇది తినకూడదు అని. చాలామంది బనానా తినకూడదు అలా కూడా చెప్తుంటారు ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెన్సీలో ఇది తినకూడదు అది తినకూడదు అనేది రెస్ట్రిక్షన్ ఏమీ ఉండదండి. అన్నీ తినచ్చు. కాకపోతే ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఫస్ట్ 3 నెలల్లో కొంచెం వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఇండైజెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేసి కొంచెం ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకుంటే మంచిది. అండ్ కొంచెం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే, వెజిటబుల్స్ అవన్నీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా వాళ్ళకి, అండ్ ఈ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనము ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ని అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. హెల్తీ డైట్ తీసుకుంటం వల్ల ఈ డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని అన్నీ అవాయిడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. అంటే మొత్తానికి ఫుడ్ అనేది అవి తినద్దు అంటున్నారంటే మీకు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చెప్తారు తప్ప ఏదో పిల్లలు ఏదో అలా పుడతారు లేదా వంకరగా పుడతారు అలా అనేది ఏముండదు. సో అది డైజెషన్కి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే అది
హోల్సమ్ మీల్ అనేది ఉండాలి. అంటే వాళ్ళు ప్రోటీన్ ఉండాలి, దాంట్లో ఫైబర్ ఉండాలి, కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఉండాలి. సో ఇట్స్ మిక్స్డ్ డైట్ తీసుకోవడం అనేది మంచిది. అండ్ ఎవ్రీడే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే చాలా మంది కంప్లీట్గా బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోతారు. ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ ఫిజియోలాజికల్ థింగ్. సో దానికి ఏం అబ్నార్మల్గా మేము చెప్తాం ఎవరికి రెస్ట్ అవసరం అనేది. ఇప్పుడు కొంతమందికి ప్లసెంటా అనేది బేబీకి బ్లడ్ సప్లై చేసే ప్లసెంటా అనేది కిందకు ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళని మేము రెస్ట్లో ఉండమని చెప్తాం. అండ్ కొంతమందికి ప్రీటర్మ్ డెలివరీ, ముందు ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ డెలివరీ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఈసారి కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెలలు కంప్లీట్ అవ్వకుండా ముందనే డెలివరీ అయిపోవడాన్ని ప్రీటర్మ్ డెలివరీ అని అంటారు. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మేము ఎవరికి వాళ్ళకి చెప్తాం. అండ్ కొంతమందికి ప్రీమెచ్యూర్ గానే యూట్రస్ మౌత్ అనేది ఓపెన్ అయిపోతుంది, దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. సో అటువంటి కండిషన్స్ లో ఏంటంటే మేము ఆల్రెడీ చెప్తాం. అదర్వైజ్ కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు గైనకాలజిస్ట్ మీద కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళే చెప్తారు, మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ గా వాకింగ్ చేసుకోవచ్చు, అండ్ మీరు ఈ యోగా ఎక్సర్సైజ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ నిటల్ ఎక్సర్సైజ్ అని ఉన్నాయి. సో అదేంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ రిలాక్స్ చేసి డెలివరీకి, నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇట్ మేక్స్ జాబ్ ఈజీ అనమాట, చాలా ఈజీ అయిపోతుంది మీ డెలివరీ అనేది. అదే మీరు ఎక్సర్సైజ్ ఏమి చేయలేదు అనుకోండి, ఆ వెజనల్ మజిల్స్ అవన్నీ కూడా బాగా టైట్గా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ ప్రాసెస్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగుంటుంది ప్రెగ్నెన్సీ అవుట్కమ్. చాలా మందికి ఒక భయమో మిత్తో మ్యామ్ ఏంటంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంటే మిస్క్యారేజ్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. అండ్ అసలు మిస్క్యారేజెస్ ఈవెన్ కొంతమందికి చాలా ఒక 5-6 months తర్వాత కూడా అయిన సిచ్యువేషన్స్ కేసెస్ ఉండొచ్చు. అవి ఎందుకు అవుతాయి, అలా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్త? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో యూజువల్గా మిస్క్యారేజెస్ అనేవి మోస్ట్లీ ఏంటంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే అసలు ఫార్మేషన్ ఆఫ్ ద బేబీయే హెల్దీగా లేనప్పుడు యూజువల్గా ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు అది న్యాచురల్గానే అది మిస్క్యారేజ్ అయిపోతుంది. దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి మిస్క్యారేజ్ కాకుండా ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అనుకోండి ఫస్ట్ 3 monthsలో, అప్పుడు మనము వేరియస్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. నేను ముందు చెప్పినట్టుగా డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఏమన్నా హైపర్ టెన్షన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ పార్ట్నర్స్లో ఏదన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ దానికి ఏంటంటే క్యారియోటైపింగ్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనము ఐడెంటిఫై చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మిస్క్యారేజెస్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అంతేగాని మిస్క్యారేజెస్ అది చేయడం వల్ల ఇది చేయడం వల్ల మిస్క్యారేజెస్ అయ్యేది అనేది అది మిత్. సో మిస్క్యారేజెస్ అనేది యూజువల్గా అది హెల్దీగా ప్రెగ్నెన్సీ లేనప్పుడు, లేకపోతే ఆమెకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడే మిస్క్యారేజెస్ అవుతాయి తప్ప అలా జనరల్గా మిస్క్యారేజెస్ అనేది అవ్వవు. ఇంకా మీరు అన్నారు కదా 5th month 6th monthకి వచ్చేసరి కూడా కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతున్నాయి అని చెప్పి. సో దానికి ఏంటంటే మోస్ట్లీ నేను ఇందాక మీకు మెన్షన్ చేసినట్టుగా సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది కొంతమందికి. అంటే సర్విక్స్ అనేది ఇన్కాంపిటెన్స్ అని అంటారు. ఆ సర్విక్స్ అనేది సరిగా మజిల్స్ కానీ ఆ వీక్నెస్ ఉండడం వల్ల అవి ఓపెన్ అయిపోయి ముందే బేబీని బయటకి ఎక్స్పెల్ చేసేస్తుంది. సో అదేంటంటే మనం ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మేము అది అల్ట్రాసౌండ్ చేయడం వల్ల ఆ సర్విక్స్ అనేది లెంగ్త్ ఎంత ఉందో చూసుకుంటాం. చూసుకొని అది 3 mm కంటే బాగా, అంటే 3 centimeters కంటే కూడా చాలా తక్కువగా ఉంది అని అనుకుంటే అప్పుడు స్టిచ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మేము ప్రెగ్నెన్సీని, మిస్క్యారేజెస్ని మేము అవాయిడ్ చేయగలుగుతాం. సో ఆ విధంగా మిస్క్యారేజెస్ని 2nd trimester అంటే 5th 6th monthలో అవాయిడ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి ఆల్రెడీ తెలిసింది పోస్ట్ డెలివరీ మ్యామ్. అది పోస్ట్ డెలివరీలో కూడా చాలామంది మెంటల్ స్ట్రెస్కి గురవుతుంటారు. అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయి అంటారు? అంటే వస్తుంటాయి అంటారు, బట్ ఎందుకు ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు పోస్ట్ డెలివరీ తర్వాత చాలామంది బేబీని చూసుకోవడంలో ఎక్కువగా వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది ఇవ్వరు, సెల్ఫ్ కేర్ తీసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ సెల్ఫ్ కేర్ ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళు ఆ బేబీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతారు. చాలా కామన్గా వినే కంప్లైంట్ ఏంటంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్.
సో వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఈ స్ట్రెస్ వల్ల అంటే బేబీ లేట్ నైట్స్ వాళ్ళు మేల్కొని ఉండడం, బేబీకి ఫీడింగ్ ఇవ్వడం, ప్రతి 2 hours 3 hoursకి బేబీకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు. సో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ దానికి ఏంటంటే టీమ్ లాగా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సపోర్ట్ ఇవ్వాలి, బోత్ ఫిజికల్గా అండ్ మెంటల్లీ దే షుడ్ గివ్ హర్ సమ్ టైమ్. అంటే ఆ బేబీని మిగతా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండిల్ చేయడం అనేది కానీ, తనకు రెస్ట్ ఇవ్వడం కానీ అలా చేయడం వల్ల ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది మరీ సివియర్గా ఉంటే ఇంకా అప్పుడు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, మనం యాంటీ డిప్రెసెంట్స్ అవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ పోస్ట్ పార్టమ్ డెలివరీ అయిన తర్వాత చాలామంది ఎక్సర్సైజ్ చేయడం అనేది కంప్లీట్గా మానేస్తారు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు బేబీని గ్రూమ్ చేయడంలో వాళ్ళ సెల్ఫ్ గ్రూమింగ్ అనేది వదిలేస్తారు. యూజువల్గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి మేము వితిన్ 1 month ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం, కానీ చాలా తక్కువ మంది అది చేస్తుంటారు. అండ్ సిజేరియన్ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ 6 to 8 weeks తర్వాత దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. వాళ్ళ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకోవచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.